So hi everyone, welcome back to AP Institute. This is Ganesh from AP Institute. అయితే చాలామంది పేరెంట్స్ మా పిల్లల్ని సైనిక్ స్కూల్ ఎంట్రన్స్ ఎగ్జామ్కి ప్రిపేర్ చేస్తున్నాము, సో వాళ్ళకి ఎటువంటి మెటీరియల్ తీసుకోవాలని చెప్పేసి కాల్ చేయడం జరుగుతుంది. సో సైనిక్ స్కూల్కి బెస్ట్ మెటీరియల్ ఏంటి అని చెప్పడం జరుగుతుంది. సో మార్కెట్లో అయితే చాలా బుక్స్ అవైలబుల్గా ఉన్నాయండి. సో అరిహంత్ పబ్లికేషన్స్ అవ్వచ్చు, రేడియస్ అవ్వచ్చు, విజిఎస్ అవ్వచ్చు, సో ఇలా చాలా పబ్లికేషన్స్ అయితే ఉన్నాయి. అయితే మీరు సైనిక్ స్కూల్ ఎంట్రన్స్ ఎగ్జామ్కి ప్రిపేర్ చేయాలి అంటే మీ పిల్లలకి మొత్తం అన్ని బుక్స్ కొని ఇవ్వవలసిన అవసరం అయితే ఉంది. ఎందుకు అన్ని బుక్స్ కొని ఇవ్వవలసిన అవసరం ఉంది అంటే మనకి సైనిక్ స్కూల్ ఎంట్రన్స్ ఎగ్జామ్ వచ్చేసరికి 260, 270 ప్లస్ మార్క్స్ వస్తే కానీ సీట్ వచ్చే అవకాశం లేకపోలేదు. అందువల్ల 260, 270 ప్లస్ మార్క్స్ రావాలి అంటే సో పిల్లలు చాలా ఎక్కువ ప్రాక్టీస్ చేయాలి. నెంబర్ ఆఫ్ బుక్స్, నెంబర్ ఆఫ్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయాలి. అయితే అన్ని బుక్స్ మార్కెట్లో ఉన్నవి కొంటే మీకు చాలా బర్డెన్ అవుతుంది. సో అన్ని బుక్స్ని ఒకే దగ్గర ఒకే టాపిక్ వైజ్ ప్రిపేర్ అవ్వడం కూడా మీకు కష్టం అవుతుంది. సో దాన్ని ఉద్దేశించి మేము ఇన్స్టిట్యూట్లో ఒక 4 years బ్యాక్ నుంచి మా ఇన్స్టిట్యూట్కి ఎవ్రీ ఇయర్ అప్డేట్ చేసుకుంటూ వస్తూ కొన్ని బుక్స్ అనేవి తయారు చేశామండి. అయితే సైనిక్ స్కూల్ ఎంట్రన్స్ ఎగ్జామ్కి, నవోదయ ఎంట్రన్స్ ఎగ్జామ్కి, ఆర్ఎంఎస్ ఎంట్రన్స్ ఎగ్జామ్కి కలిపి మేము ఒక బుక్ సెట్ అనేది తయారు చేసాము. టోటల్ ఇందులో 18 బుక్స్ అనేవి వస్తాయి. సో ఆ 18 బుక్స్ పిల్లలతో ప్రిపేర్ చేయిస్తే ఖచ్చితంగా సైనిక్ స్కూల్ అనేది 290, 295 ప్లస్ మార్క్స్ అనేవి ఈజీగా వస్తాయి 300కి. సో మనం గత ఎగ్జామ్ చూసుకున్నా 2024-25లో ఏం చూసుకున్నా, 23-24లో చూసుకున్నా, సో మన ఇన్స్టిట్యూట్ మెటీరియల్ ఆల్మోస్ట్ అన్ని బిట్స్ కూడా కవర్ చేస్తూనే వచ్చాయి. అయితే సో ఈ బుక్స్ ఎలా ఉంటాయి, సో ఈ బుక్స్ కానీ మీరు తీసుకుందాము అనుకుంటే సో కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి మీరు కాల్ చేయండి, వాట్సాప్ చేయండి మెటీరియల్ కోసం అని చెప్పేసి. మొత్తం ఈ 18 బుక్స్ కలిపి 5000 రూపీస్కి మేము ఇస్తున్నాము. సో ఎవరైనా తీసుకోవచ్చు. మా దగ్గర కోచింగ్ తీసుకున్న వాళ్ళకే మెటీరియల్ ఇస్తామని లేదు. సో ఎవరైనా సరే అమౌంట్ పే చేసి మీ అడ్రస్ మాకు పంపిస్తే సో మీకు మేము అది కొరియర్ చేయడం జరుగుతుంది. ఒకసారి మెటీరియల్ అంతా మీకు చూపిస్తే ఓకే. సో టోటల్ ఇవన్నీ కూడా మెటీరియల్ అండి. టోటల్ వీటితో పాటు ఇంకా నవోదయ సపరేట్ బుక్ అండ్ జీకే, ఆర్ఎంఎస్ జీకే ఒక సపరేట్ బుక్, ఆ 2 బుక్స్ ఇందులో లేవు. సో మొత్తం ఇంత సెట్ అనేది మనం ఇస్తున్నాము. సో ఈ బుక్స్ ఏమేమి ఉంటాయి, సో ఏ బుక్స్లో ఎటువంటి కంటెంట్ ఉంటుంది, ఎలా ఉంటుంది మీకు కొన్ని ఈ వీడియోలో నేను తెలియజేస్తాను. సో మొదటిగా సో మెటీరియల్స్ వచ్చేసరికి సో మెటీరియల్లో ఫస్ట్ మ్యాథ్స్కి సంబంధించి టోటల్ 4 బుక్స్ అనేది మేము ఇవ్వడం జరుగుతుంది. సో ఆ 4 బుక్స్ ఒకసారి చూస్తే సో ఆ 4 బుక్స్ని ఒకసారి చూస్తే సో ఒకసారి చూడండి. మొదటిగా మ్యాథ్స్ బేసిక్ మెటీరియల్ అనేది ఒకటి ఇవ్వడం జరుగుతుంది. ఈ బేసిక్ మెటీరియల్లో ఏ కంటెంట్ ఉంటుంది, తర్వాత మ్యాథ్స్ వాల్యూమ్ 1లో కొంత కంటెంట్ ఉంటుంది, తర్వాత వాల్యూమ్ 2 తర్వాత టాపిక్ వైజ్ టెస్ట్స్. సో ఏవైతే ఇందులో ప్రాక్టీస్ చేస్తారో అందులో టాపిక్ వైజ్ ప్రతి టాపిక్ నుంచి 50 బిట్స్ కిందన ఎగ్జామ్ సిరీస్, ఇలా మొత్తం 4 బుక్స్ అనేది మ్యాథ్స్కి ఇవ్వడం జరుగుతుంది. సో ఈ 4 బుక్స్లో కంటెంట్ ఎలా ఉంటుంది, మ్యాథ్స్ కంటెంట్ ఎలా ఉంటుందో మీకు కొన్ని చూపిస్తాను చూడండి. సో మ్యాథ్స్ బేసిక్ మెటీరియల్ వచ్చేసరికి సో ఇది స్టార్టింగ్ మ్యాథ్స్ ప్రాక్టీస్ చేయాలి అన్నటప్పుడు మొదటిగా బేసిక్ మెటీరియల్ మనం చేయాల్సి వస్తుంది. సో బేసిక్ మెటీరియల్లో నెంబర్ నేమ్స్, ఎడిషన్, సబ్ట్రాక్షన్, స్మాల్ ఫ్రాక్షన్స్, ఎడిషన్, ఓకే, మల్టిపుల్ అంటే ఏంటి, ఇలా ఈ కంటెంట్ అంతా ఇందులో ఉంటుంది. మొత్తం టోటల్ ఇందులో మ్యాథ్స్ బేసిక్ మెటీరియల్లో 36 ఉంటాయి. ఇవన్నీ కూడా ప్రాక్టీస్ ఉంటుంది. ఎక్కువ ప్రాక్టీస్ చేయడానికి ఇందులో ఈ మ్యాథ్స్ బేసిక్ మెటీరియల్లో ఓకే ఆ కంటెంట్ ఇచ్చిన తర్వాత ఆ కంటెంట్ పైన ప్రాక్టీస్ అనేది ఇందులో ఎక్కువగా ఉంటుంది. ఓకే, ఆ ప్రాక్టీస్ ఇలా మనకి ఏంటంటే క్వశ్చన్ ఇస్తారో ఆ క్వశ్చన్కి సేమ్ ఒకే టైప్ ఆఫ్ క్వశ్చన్స్ 40 to 50 క్వశ్చన్స్ అనేవి ప్రాక్టీస్కి ఉంటాయి. ఈ విధంగా మ్యాథ్స్ బేసిక్ మెటీరియల్లో ఏంటంటే సో 3rd క్లాస్ నుంచి 6th క్లాస్ వరకు ఉన్న బేసిక్స్ అన్నీ కూడా వాళ్ళకి స్పీడప్ అవ్వడం కోసం మ్యాథ్స్ ప్రాక్టీస్ చేయడానికి అవసరమైన అంత మెటీరియల్ కూడా ఈ మ్యాథ్స్ బేసిక్ మెటీరియల్లో ఉంటుంది. ఓకే, సో ఈ మ్యాథ్స్ బేసిక్ మెటీరియల్ కంప్లీట్ అయిపోయిన తర్వాత సో ఇది మ్యాథ్స్ బేసిక్ మెటీరియల్ అండి. సో మ్యాథ్స్ బేసిక్ మెటీరియల్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసరికి మ్యాథ్స్ వాల్యూమ్ 1 అనేది ఉంటుంది.
సో మ్యాథ్స్ వాల్యూమ్ 1 వచ్చేసరికి సో ఇదండి బుక్. ఆ బుక్లో ఉన్న కంటెంట్ ఏంటంటే మనకి మొత్తం టోటల్ 18 టాపిక్స్ ఉంటాయి. ఓకే, ఆ 18 టాపిక్స్లో 10 టాపిక్స్ అనేది వాల్యూమ్ 1లో ఇవ్వడం జరిగింది. అందులో మొదటిగా నెంబర్ సిస్టమ్ మనం తీసుకుంటే ఓకే, నెంబర్ సిస్టంలో టోటల్ మోడల్ వైజ్ క్వశ్చన్స్, అంటే ఒకలాంటి క్వశ్చన్స్ అన్నీ కూడా మొత్తం మనకి మార్కెట్లో ఎన్నైతే మెటీరియల్ దొరుకుతున్నాయో అన్ని మెటీరియల్స్లో ఉన్న టైప్ ఆఫ్ మోడల్స్ కూడా ఒకే దగ్గరికి తీసుకొని వచ్చి అందులో మోడల్ 1 అన్నీ అంటే ఒకే రకమైన క్వశ్చన్స్ అన్నీ కూడా. సో మోడల్ 1 వచ్చేసరికి చూడండి, మోడల్ 1 పైన కంటెంట్ ఉంటుంది. కంటెంట్ తర్వాత కొన్ని ఎగ్జాంపుల్స్ ఉంటాయి, సాల్వ్డ్ క్వశ్చన్స్ ఉంటాయి. సాల్వ్డ్ క్వశ్చన్స్ అయిపోయిన తర్వాత ఒక 50 నుంచి 60 క్వశ్చన్స్ వరకు కూడా ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఉంటాయి. ఓకే, ఈ విధంగా ప్రతి టాపిక్ పైన కూడా మనకి ఏంటి అంటే ఏదైతే టాపిక్ ఇచ్చామో ఆ టాపిక్ పైన కంటెంట్ ఉంటుంది. కంటెంట్ తర్వాత కొన్ని సాల్వ్డ్ క్వశ్చన్స్, క్వశ్చన్కి సొల్యూషన్స్ ఎలా చేయాలనేది ఉంటుంది. సేమ్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఒక 40 to 50 క్వశ్చన్స్ అనేవి ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఉంటాయి. బేసిక్ లెవెల్ నుంచి హై లెవెల్ వరకు ఉంటాయి. సో చివరిలో వచ్చేసరికి మనకి ప్రీవియస్ నవోదయ సైనిక్ ఆర్ఎంఎస్ క్వశ్చన్స్ కూడా ఇందులో, అంటే మనకి ఒక లాస్ట్ ఒక 10 to 15 ఇయర్స్ వరకు ఉన్న అన్ని టైప్ ఆఫ్ క్వశ్చన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో 2023లో ఈ టాపిక్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ వచ్చాయి, 24లో ఎన్ని వచ్చాయి, 22లో ఎన్ని వచ్చాయి, 21లో ఎన్ని వచ్చాయి. ఓకే, సో మొత్తం 15 మోడల్స్ అయిపోయిన తర్వాత ప్రీవియస్ నవోదయ క్వశ్చన్స్, ప్రీవియస్ సైనిక్ స్కూల్ క్వశ్చన్స్, ప్రీవియస్ మిలిటరీ స్కూల్ ఆర్ఎంఎస్ క్వశ్చన్స్, ఇలా ఈ విధంగా ప్రతి టాపిక్ని కూడా డీటెయిల్డ్ అనాలిసిస్తో ఓకే మనకి మ్యాథ్స్ వాల్యూమ్ 1 వాల్యూమ్ 2 ఓకే ఈ రెండు బుక్స్ కూడా ఈ విధంగా. సో వాల్యూమ్ 1 వాల్యూమ్ 2 ఈ విధంగా ఉంటుంది. వాల్యూమ్ 1 ఎల్లో బుక్, వాల్యూమ్ 2 వచ్చేసరికి పింక్ కలర్ బుక్. ఓకే, ఈ విధంగా మ్యాథ్స్ మెటీరియల్ అనేది మన ఇన్స్టిట్యూట్ నుంచి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో మ్యాథ్స్ మెటీరియల్ అయిపోయిన తర్వాత మనం ఇచ్చే మెటీరియల్లో నెక్స్ట్ ఇంటెలిజెన్స్. సో ఇంటెలిజెన్స్ పైన మొత్తం 3 బుక్స్ ఇవ్వడం జరుగుతుంది. ఒకటి నాన్ వెర్బల్, ఒకటి వెర్బల్, తర్వాత వాటిపైన వెర్బల్ ప్రాక్టీస్ సెట్ వేరు, నాన్ వెర్బల్ ప్రాక్టీస్ సెట్ వేరు. ఇవి 2 బుక్స్ కింద రావడం జరుగుతుంది. అయితే సో ఇంటెలిజెన్స్ నుంచి వచ్చేసరికి సో వెర్బల్కి ఒక బుక్, నాన్ వెర్బల్కి ఒక బుక్. సో వెర్బల్ అన్ని టాపిక్స్ కవర్ అయ్యేటట్టు మొత్తం బేసిక్ లెవెల్ నుంచి హై లెవెల్ వరకు అన్ని టైప్ ఆఫ్ క్వశ్చన్స్ కూడా ఇందులో, ఎందుకంటే ఇప్పుడు పేపర్ లెవెల్ కూడా పెరిగింది కాబట్టి అన్ని టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వాటిపైన ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్ కూడా మనకి ఇంటెలిజెన్స్ నుంచి ఈ బుక్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. తర్వాత ఇంగ్లీష్కి వచ్చేసరికి స్టడీ మెటీరియల్, వర్క్ మెటీరియల్, వొకాబులరీ, స్టడీ మెటీరియల్, వర్క్ మెటీరియల్, దాంతోపాటు వొకాబులరీకి సంబంధించి 2 కలిపి ఒక సింగిల్ బుక్ కింద చేయడం జరిగింది. తర్వాత ఇంగ్లీష్ వచ్చేసరికి ఇంగ్లీష్ ఎగ్జామ్స్, టాపిక్ వైజ్ ఎగ్జామ్స్. ఓకే, టాపిక్ వైజ్ ఎగ్జామ్స్ అనేది ఒక బుక్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ టాపిక్ వైజ్ ఎగ్జామ్లో ప్రతి టాపిక్ పైన కూడా ఓకే నౌన్ పైన ఒక 25 బిట్స్, మళ్ళీ నౌన్ పైన మరొక 25 బిట్స్, నౌన్స్ పైన మరొక 25, అలా ప్రతి టాపిక్ మీద చాలా మల్టిపుల్ క్వశ్చన్స్ అనేవి ఇందులో ప్రాక్టీస్కి అనేది ఇవ్వడం జరుగుతుంది. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసరికి దీని తర్వాత సో ఇంగ్లీష్ తర్వాత మనకి లాస్ట్ వచ్చేసరికి సైనిక్ స్కూల్ జీకే, ఆర్ఎంఎస్ జీకే. ఓకే, సైనిక్ స్కూల్ జీకే మెటీరియల్ అనేది ఏ విధంగా ఉంటుంది. సో సైనిక్ స్కూల్ జీకే మెటీరియల్ వచ్చేసరికి సో ప్రతి టాపిక్ పైన కూడా చాలా డీటెయిల్డ్ అనాలిసిస్తో మొత్తం మనకున్న 24 టాపిక్స్ కూడా సైనిక్ స్కూల్ సిలబస్లో ఇచ్చిన 24 టాపిక్స్ ఉంటాయి. ఆ 24 టాపిక్స్తో పాటు ప్రతి టాపిక్ పైన కూడా చాలా డీటెయిల్డ్గా ఓకే. సో చూడండి, ఇండియన్ డిఫెన్స్ గురించి ఇదంతా కూడా. సో అలా ప్రతి టాపిక్ మీరు ఏ టాపిక్ తీసుకుంటే ఆ టాపిక్ గురించి చాలా ఎక్కువ కంటెంట్ వాళ్ళకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎంతైతే అవసరమో అంత సైనిక్ స్కూల్ ఎంట్రన్స్ ఎగ్జామ్కి వాళ్ళకి అవసరమైనది ఆ కంటెంట్ అంతా ఇవ్వడం జరుగుతుంది. దాని తర్వాత చివర్లో ఈ మెటీరియల్ చివర్లో చాలా బిట్స్ కూడా వాళ్ళకి ప్రాక్టీస్కి ఇవ్వడం జరుగుతుంది. ప్రీవియస్ క్వశ్చన్స్ ఫస్ట్ అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్, స్కూల్ లెవెల్లో రాసే అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్, సిహెచ్ఎస్లో, ఆర్ఎంఎస్లో, సైనిక్ స్కూల్కి, ఇంతకుముందు డిఫెన్స్లో ఇచ్చిన బిట్స్, దానితో పాటు ప్రాక్టీస్ క్వశ్చన్స్ కూడా ఎక్సర్సైజ్ 1 అని చెప్పేసి అరౌండ్ ఒక 17 క్వశ్చన్స్, ఎక్సర్సైజ్ 2 అని చెప్పేసి దానిపైన ఒక 27 క్వశ్చన్స్, దానిపైన ఒక 27 క్వశ్చన్స్, ఇలా టోటల్ మొత్తం ఒక మెటీరియల్ పైన సో ఇన్ని ప్రాక్టీస్ బిట్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. ఓకే, సో ఈ విధంగా మనకి సైనిక్ స్కూల్ ఎంట్రన్స్ ఎగ్జామ్ వచ్చేసరికి
ఈ విధంగా మనకి సైనిక్ స్కూల్ ఎంట్రన్స్ ఎగ్జామ్కైనా నవోదయకైనా ఆర్ఎంఎస్కైనా సో ఇన్ని బుక్స్ అనేది మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అయితే ఈ మెటీరియల్లో అన్నిటికన్నా మోస్ట్ ఇంపార్టెంట్ మెటీరియల్ ఏంటంటే డైలీ టెస్ట్. డైలీ టెస్ట్ కూడా ఎలా ఉంటుందంటే మేము డే వైజ్ షెడ్యూల్ ఇస్తాం. ఎవరైతే మా దగ్గర బుక్స్ పర్చేస్ చేసుకున్నారో ఆ పర్చేస్ చేసుకున్న వాళ్ళకి డే 1 ఏం చదవాలి, ఆ డే 1 పైన పెట్టే ఎగ్జామ్ యొక్క క్వశ్చన్ పేపర్, డే 2 దాన్ని ఓఎంఆర్, డే 2 ఎగ్జామ్ ఏంటి, డే 2 పైన క్వశ్చన్ పేపర్, డే 3 ఏంటి, డే 3 పైన క్వశ్చన్ పేపర్ దాని యొక్క ఓఎంఆర్. ఇలా డే వైజ్ ఎగ్జామ్స్. వీక్లీ వన్స్ వచ్చేసరికి వీక్లీ టెస్ట్, ఇది 100 బిట్స్ ఉంటాయి. వీక్లీ టెస్ట్ వచ్చేసరికి 100 బిట్స్ ఉంటాయి. క్వార్టర్ టెస్ట్ వచ్చేసరికి 125 బిట్స్ ఉంటాయి. ఇలా ఇవన్నీ కూడా డే వైజ్ ఓకే ఎవ్రీడే ఎగ్జామ్ పెట్టడము, ఎవ్రీడే ఎగ్జామ్ తర్వాత వీక్లీ ఎగ్జాము, వీక్లీ ఎగ్జామ్ తర్వాత మంత్లీ ఎగ్జాము, అన్ని పేపర్స్ కూడా విత్ కీతో పాటు ఏ రోజు ఏ టాపిక్స్ పైన ఎగ్జామ్ ఉంటుంది దాని యొక్క షెడ్యూల్. ఓకే ఆ షెడ్యూల్ ప్రకారం ప్రిపేర్ అయ్యి ఈ ఎగ్జామ్స్ని కూడా మీ పిల్లలతో ప్రాక్టీస్ చేయించవచ్చు. ఇలా డైలీ టెస్ట్లు అనేవి మనం ఇవ్వడం జరుగుతుంది. ఆ తర్వాత మనకి డైలీ టెస్ట్లు కూడా అయిపోయిన తర్వాత సో ఆర్ఎంఎస్ ఎంట్రన్స్ ఎగ్జామ్ మనకి ఫస్ట్ రాబోయే ఎగ్జాము. సో కాబట్టి ఆర్ఎంఎస్ ఎంట్రన్స్ ఎగ్జామ్కి మనకి విత్ ఓఎంఆర్స్, సో మనకి ఫైనల్ ఎగ్జామ్ ఏ విధంగా ఓఎంఆర్ ఉంటుందో సో ఆ విధంగా ఓఎంఆర్ పేపర్స్ అనేవి ఎన్ని ఎగ్జామ్స్ ఉంటే అన్ని ఓఎంఆర్ పేపర్స్ అనేవి మేము ఈ మెటీరియల్తో ప్రొవైడ్ చేస్తున్నాము. సో దానితో పాటు ప్రతిదీ చూడండి, ఇది ఫస్ట్ ఎగ్జామ్ పేపర్ అంటే బుక్లెట్, సో సెకండ్ ఎగ్జామ్ పేపర్ యొక్క బుక్లెట్, థర్డ్ ఎగ్జామ్ పేపర్ యొక్క బుక్లెట్, ఈ విధంగా ఎగ్జామ్ పేపర్స్ కూడా ఇన్ని ఎగ్జామ్స్ ఓన్లీ ఆర్ఎంఎస్ ఎంట్రన్స్ ఎగ్జామ్కి ఫైనల్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఫైనల్ ఎగ్జామ్ టోటల్ అంతటి సిలబస్ పైన కూడా, ఎందుకంటే సో మొత్తం డైలీ టెస్ట్లు అన్నీ అయిపోయేసరికి మొత్తం సిలబస్ అంతా అయిపోవడం జరుగుతుంది. ఆ సిలబస్ అంతటి పైన కూడా ఇలా గ్రాండ్ టెస్ట్లు అనేవి 45 గ్రాండ్ టెస్ట్లు, ఇంకా వీటితో పాటు సాఫ్ట్ కాపీస్ కూడా మీకు అంటే ఇవి టైం సరిపోతుంది ఇంకా ఎగ్జామ్స్ రాద్దాము అనుకుంటే ఇంకా చాలా ఎగ్జామ్స్ యొక్క సాఫ్ట్ కాపీస్ మన దగ్గర ఉన్నాయి, అవన్నీ పంపించడం జరుగుతుంది. ఓకే దాని తర్వాత ఆర్ఎంఎస్ ఎంట్రన్స్ ఎగ్జామ్తో పాటు సైమల్టేనియస్గా మనకి సైనిక్ స్కూల్ ఎంట్రన్స్ ఎగ్జామ్. సో సైనిక్ స్కూల్ ఎంట్రన్స్ ఎగ్జామ్ కూడా మనం ఒక రకమైన ఓఎంఆర్ అనేది ఫైనల్ ఎగ్జామ్లో ఎలాంటి ఓఎంఆర్ ఉంటుందో సో అటువంటి ఓఎంఆర్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో దాంతోపాటు మొత్తం 30 పేపర్స్ అనేవి సైనిక్ స్కూల్ ఎంట్రన్స్ ఎగ్జామ్కి S1, S2, S3, S4, S5 అని చెప్పేసి మొత్తం ఫైనల్ ఎగ్జామ్ ప్యాటర్న్లో మొత్తం బుక్లెట్స్ కింద మనం అనేది ఈ సైనిక్ స్కూల్ ఎంట్రన్స్ ఎగ్జామ్ విత్ ఓఎంఆర్స్తో పాటు మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. వీటితో పాటు నవోదయ ఎంట్రన్స్ ఎగ్జామ్ కూడా సేమ్. అయితే నవోదయకి వెర్బల్ వేరేగా నాన్ వెర్బల్ వేరేగా టెస్ట్ సిరీస్ వస్తుంది. దాంతోపాటు నవోదయ ఎంట్రన్స్ ఎగ్జామ్ పేపర్స్ కూడా అవి ఇంకా ప్రజెంట్ అయితే ప్రింటింగ్లో ఉన్నాయి. ఎందుకు అంటే సిలబస్ అనేది బిఫోర్ లాస్ట్ ఇయర్ చేంజ్ చేయడం జరిగింది, చాలా టాపిక్స్ అనేవి తీసేయడం జరిగింది. వాటిని బేస్ చేసుకొని న్యూ పేపర్స్ కూడా మీకు వీటితో పాటు పంపించడం జరుగుతుంది. ఈ విధంగా టోటల్ కంప్లీట్గా చాలా ఎక్కువ మెటీరియల్, ఈ మెటీరియల్ అంతా పిల్లలతో మంచిగా అన్నీ ఎక్కువ బుక్స్ చదివించడం కన్నా సో ఒకే మెటీరియల్ని మల్టిపుల్ టైమ్స్ ప్రాక్టీస్ చేయించడం వల్ల పిల్లలకి ఐక్యూ లెవెల్స్ పెరుగుతాయి, మంచి స్కోర్ వచ్చే అవకాశం ఉంది. సో ఈ మెటీరియల్ అంతా కూడా ఏదైతే మా ఇన్స్టిట్యూట్ నుంచి ప్రొవైడ్ చేస్తున్న మెటీరియల్ అంతా కూడా సో మీరు కూడా ఈ మెటీరియల్ తీసుకుందాము, సో ఈ మెటీరియల్ మీకు కావాలి సో అనుకుంటే సో ఈ నెంబర్కి కాల్ చేయండి లేదా ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి. సో మొత్తం 5000 రూపీస్కి మేము ఈ మెటీరియల్ అనేది మీకు కొరియర్ చేయడం జరుగుతుంది. సో ఈ విధంగా సైనిక్ స్కూల్కి 2025-26లో ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరూ కూడా మా మెటీరియల్ యూజ్ చేసుకోవచ్చు. తర్వాత అదేవిధంగా ఈ మెటీరియల్ ఏ విధంగా అయితే ఉందో ఆ మెటీరియల్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే మావి ఆన్లైన్ క్లాసెస్ కూడా జరుగుతున్నాయి. సేమ్ ఎగ్జామ్స్ అనేవి ఆన్లైన్లో కూడా రాయొచ్చు. ఓకే ప్రతి టాపిక్కి కూడా క్లియర్ అండ్ డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ 140 డేస్ షెడ్యూల్ ప్రకారం క్లాసెస్ ఉంటాయి, టాపిక్ వైజ్ క్లాసెస్ ఉంటాయి. అవన్నీ కూడా ఏ విధంగా ఉంటాయనేది మీకు నెక్స్ట్ వీడియోలో నేను చూపిస్తాను. సో ఎవరైతే మెటీరియల్తో పాటు మా దగ్గర ఆన్లైన్ క్లాసెస్ తీసుకుందాం అనుకుంటున్నారో సైనిక్ నవోదయ ఆర్ఎంఎస్ 3 కలిపి అయితే 1 ఇయర్కి 12 మంత్స్కి 9999 రూపీస్కి ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా నవోదయకి అయితే 3999 1 ఇయర్ సబ్స్క్రిప్షన్ ఇదండి. సో మీరు ఎవరైతే ఇది పర్చేస్ చేసుకున్నారో 1 ఇయర్కి ఓన్లీ నవోదయ అయితే 3999, సైనిక్ స్కూల్ నవోదయ ఆర్ఎంఎస్ 3 కలిపి అయితే 9999 రూపీస్కే ఆన్లైన్ కోర్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో మా యాప్ అనేది సిస్టమ్కి అయితే డెస్క్టాప్లోని అప్లికేషన్ ఇస్తాము, ఆండ్రాయిడ్ టీవీస్కి ఇస్తాము, అలాగే యాపిల్ ఆండ్రాయిడ్ మొబైల్స్ అన్ని ప్లాట్ఫామ్స్లో కూడా ఇన్స్టిట్యూట్ యాప్ అనేది
వర్కౌట్ అయితే వర్క్ అయితే అవుతుంది. సో మీ పిల్లల్ని మీ ఇంట్లో టీవీల నుంచి అయినా వినిపించవచ్చు, మొబైల్స్ నుంచి వినిపించవచ్చు, ఐఫోన్ అయినా వినిపించవచ్చు, ట్యాబ్స్ నుంచి వినిపించవచ్చు, లేదా కంప్యూటర్ ఉంటే కంప్యూటర్లో డెస్క్టాప్ అప్లికేషన్ కూడా ఇస్తాము. సో అవన్నిట్లో కూడా మనం నెట్ ఉన్నప్పుడు డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఎన్నిసార్లు కావస్తే అన్నిసార్లు వినే అవకాశం కూడా మన యాప్లో ఉంది. సో ఆ క్లాసెస్ ఏ విధంగా ఉంటాయి అనేది మీకు నెక్స్ట్ వీడియోలో తెలియజేస్తాను. సో ఎవరికైనా సైనిక్ స్కూల్ ఎంట్రన్స్ ఎగ్జామ్కి మీ పిల్లల్ని ప్రిపేర్ చేద్దాము అనుకుంటే, సో మా ఇన్స్టిట్యూట్ మెటీరియల్ కానీ మీకు కావాలి అనుకుంటే, సో కింద స్క్రోల్ అయితే నెంబర్కి కాల్ చేయండి లేదా మెసేజ్ చేయండి. సో మెసేజ్ చేసి మీరు 5000 రూపీస్ మాకు ఫోన్పే చేస్తే మీ అడ్రస్కి మేము ఆ మెటీరియల్స్ అనేవి కొరియర్ చేయడం జరుగుతుంది. సో మరిన్ని సైనిక్ స్కూల్, నవోదయ, ఆర్ఎంఎస్ అండ్ ఆర్ఐఎంసీ వంటి అప్డేట్స్ కోసం ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఆల్ ఆఫ్ యూ టేక్ కేర్. బై బై.